హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. సో గవర్నమెంట్ ఎన్నో యాప్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటుంది. అందులో మనకి ఉపయోగపడేవి ఏవి, ఉపయోగపడనివి ఎన్ని అన్నది ఎంతమందికి తెలుసు? సో ఈ మధ్య కాలంలోని సంచార్ సతి అనే ఒక యాప్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క యూజర్స్ మొబైల్లోనే ఉండాలి. బేసిక్గా ఏ ఒక్క మొబైల్ ఫోన్స్ బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఎటువంటి యాప్స్ అయితే డైరెక్ట్ మొబైల్ ఫోన్తో ఇంట్రడ్యూస్ చేస్తారో సో ఈ యొక్క యాప్ గురించి కూడా అలానే అన్ని ఫోన్స్లో కూడా ఇన్స్టాల్ చేసేటట్టు చేయండి. అండ్ ఎవరు కూడా అన్ఇన్స్టాల్ చేయకుండా కూడా చేయండి. సో దీనివల్ల చాలా మందికి అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎందుకంటే రోజు రోజుకి పెరిగిపోతున్న సైబర్ క్రైమ్స్ కావచ్చు, లేకపోతే వీటన్నిటి నుంచి కూడా యూజర్స్ రక్షింపబడతారు అని చెప్పి కూడా పార్లమెంట్లోని దీని గురించి డిస్కషన్ కూడా రావడం జరిగింది. సో నిజంగానే ఆ యాప్ అంతా సేఫ్ అండ్ సెక్యూరా? సో దీనివల్ల సైబర్ క్రైమ్స్ జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయా? సో మొబైల్ ఫోన్స్ ఒకవేళ పోయేటప్పుడు మన డాక్యుమెంట్స్ కావచ్చు, లేకపోతే మన పర్సనల్స్ డీటెయిల్స్ కావచ్చు, అవన్నీ కూడా మనం సేవ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయా? సో వీటి గురించి తెలుసుకుంది వాళ్ళ మనతో పాటు సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ నల్లమోతు శ్రీధర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సో యాప్ గవర్నమెంట్ చాలా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటుంది, ముఖ్యంగా లేడీస్కి సంబంధించి కావచ్చు, సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి సంబంధించి కావచ్చు. బట్ కొంతమందికి అది అర్థం కాకనో లేకపోతే అవేర్నెస్ లేకనో అవి అలానే ఉపయోగం లేకుండా ఉండిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు రీసెంట్గా ఈ యాప్కి సంబంధించి కూడా సో పార్లమెంట్లోని అంత పెద్ద డిస్కషన్ పెట్టారంటే ఎస్ డెఫినెట్గా ఇది యూజర్స్కి యూజ్ అవుతుంది అని అయితే అనుకుంటున్నారు. అండ్ దీనివల్ల అడ్వాంటేజెస్ ఎంతవరకు ఉన్నాయో డిసడ్వాంటేజెస్ కూడా అలాగే ఉన్నాయని చెప్పి మరొక వాదన వినిపిస్తుంది. సో నిజంగానే యాప్ మనకి అంత సేఫ్ అండ్ సెక్యూర్ అంటారా? మెయిన్ ప్రతిపక్షాలు చెబుతున్నట్లుగా ఇది ప్రాబ్లమాటిక్, ఇది అన్ఇన్స్టాల్ చేయడానికి లేదు అని చెప్పేసి అని స్టార్టింగ్లో ప్రతిపక్షాల యొక్క వాదన విన్నప్పుడు నేను కూడా కొన్ని మీడియా ఛానల్స్లో అన్ఇన్స్టాల్ చేయడానికి లేకపోతే అది బేసికల్గా ఏమవుతుందంటే గవర్నమెంట్ ఇప్పుడున్న ప్రభుత్వం లేదా భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాల్లో ఇఫ్ దే హ్యావ్ కంప్లీట్ కంట్రోల్ అనే స్మార్ట్ ఫోన్ డెఫినెట్గా అది ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అన్న విషయాన్ని నేను కొన్ని మీడియా ఛానల్స్లో మాట్లాడటం జరిగింది. కానీ అదే రోజు వాస్తవంగా 2 days బ్యాక్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు డైరెక్ట్గా క్లారిఫికేషన్ ఇచ్చున్నారు. ఏమి ఇచ్చున్నారు? దీన్ని యూ కెన్ డిజేబుల్, ఓకే, దీనికి కావాలంటే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇది ఎలాంటి పర్మిషన్స్ తీసుకోదు. సహజంగా ఏం జరుగుతుందంటే మనకేదో కాల్ వచ్చిన తర్వాత వాడు ఏం చేస్తున్నాడు, మన అకౌంట్ను తస్కరించడం కావచ్చు, లేదా ఓటీపీ అడగడం కావచ్చు, ఏదో సంథింగ్ మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఆ మూమెంట్లో మనం అక్కడ రిపోర్ట్ అనే బటన్ ప్రెస్ చేస్తే కనుక అదేం చేస్తుంది, సంచార సాతి యాప్ ఈ రిపోర్టు డేటా మొత్తాన్ని కూడా క్రౌడ్ సోర్స్డ్ డేటా అంటాం. అంటే దేశంలో ఉండే కొన్ని కోట్ల మంది ఇలాగ ఏదన్నా ఇది ప్రమాదకరమైన ఫోన్ కాల్ అన్న విషయాన్ని వీళ్ళుగా ఆ కాళ్ళు సారాంశాన్ని బేస్ చేసుకొని రిపోర్ట్ చేస్తే ఈ సమాచారం మొత్తాన్ని సేకరించి ఇదే వ్యక్తి మళ్ళీ ఇంకొకళ్ళు కాల్ చేయకుండా ఫ్లాగ్ చేసేలాగా ఈ యాప్ పనిచేస్తుంది. ఓకే, అది మన చేతిలోనే ఉంటుంది, డైరెక్ట్ మనమే బ్లాక్ చేసే విధంగా. మనం బ్లాక్ చేయటం అంటే ఇప్పుడు నేను రిపోర్ట్ కొట్టున్నాను, నాకు కాల్ వచ్చింది, ఇది ప్రమాదకరమైన అన్న విషయం నాకు అర్థమైపోయింది, వాళ్ళు మాట్లాడే మాటలను బట్టేసి నేను రిపోర్ట్ కొట్టా. రిపోర్ట్ కొట్టిన తర్వాత ఏమవుతుంది, ఇలాగా ఒక 10 మంది 100 మంది రిపోర్ట్ కొట్టారు అనుకుందాం. అలాంటి వ్యక్తి కాల్ చేస్తే ఈ 100 మంది రిపోర్ట్ కొట్టారు కాబట్టి ఇది ఫ్లాగు అని చెప్పేసి అనే విషయాన్ని నెక్స్ట్ ఇదే వ్యక్తి ఈ నేరస్తుడు ఇంకొకళ్ళు కాల్ చేసినప్పుడు వాళ్ళ స్క్రీన్ మీద కనబడిద్ది, ఇట్ ఈస్ స్పామ్, సో డోంట్ రిప్లై టు దిస్ మెసేజ్ అని చెప్పేసి కాల్ అని చెప్పేసి వస్తుంది. అంటే దేశంలో మనం ప్రాక్టికల్గా చూస్తే సరే ప్రతిపక్షాలను క్లారిఫై చేసిన తర్వాత నెక్స్ట్ దీనికి వెళ్తాను. దీంట్లో అన్ఇన్స్టాల్ చేయడానికి స్కోప్ ఉంది కాబట్టి ఏ ప్రాబ్లము లేదు. సో ఇదేదో ప్రైవసీ ప్రాబ్లం అనుకోవడానికి కూడా మేమేం పర్మిషన్స్ తీసుకోమని చెప్పేసి అన్న విషయాన్ని చంద్రశేఖర్ గారు చెప్పున్నారు. ఏం పర్మిషన్ ఉంటుంది, మ్యాక్సిమం రిపోర్ట్ బటన్ ప్రెస్ చేయడమే ఉంటుంది, అంతేగాని ఫొటోస్, వీడియోస్, మైక్రోఫోను లేకపోతే ఇలాంటి ఫోన్లో ఎలాంటి పర్మిషన్స్ ఈ యాప్ తీసుకోదన్న విషయాన్ని ఆయన క్లారిఫై చేశారు. కాబట్టి ఎట్టి పరిస్థితులు దీని గురించి డౌట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రెండోది, నేరాలను ఎలా అడ్డుకట్ట ఇస్తుందంటే వాస్తవంగానే పోలీస్ డిపార్ట్మెంట్కి సైబర్ క్రైమ్స్ మీద ఇన్వెస్టిగేషన్ మీద ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మాకు ఎస్ఓపీస్ అని చెప్పేసి అంటాం. ఏంటి టోటల్గా కేసుని ఎలా డీల్ చేయాలి, ఇన్వెస్టిగేషన్లో ఆధారాలు ఎలా సేకరించాలి, వీటన్నిటిని ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. ఇంత ప్రొసీజర్ చేసినా కూడా ఈ ప్రొసీజర్లో ఒక కేసు ఉదాహరణకి మీకే డబ్బులు పోయినాయి అనుకోండి, డబ్బులు పోతే ఈ ఎస్ఓపి క్రియేట్ చేసేసి మొత్తం ఎవిడెన్సెస్ క్యాప్చర్ చేసేసి మొత్తం మీనింగ్ఫుల్ కంక్లూజన్లో మీ డబ్బులు వెనక తీసుకొచ్చేలా కేసు క్లోజ్ చేయాలంటే కనుక దాదాపు ఒక కేసుకు వచ్చేటప్పటికి 10-15 రోజుల దగ్గర నుంచి కొన్నిటికి 2-3 నెలల టైం పడుతుంది. సో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఏమంటారు, మా డబ్బులు పోయినాయి, పోలీసులు పట్టించుకోవట్లేదు, ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు అంటారు. సో ఒక్కసారి నేరం జరిగి డబ్బులు పోయిన తర్వాత దానిని ఇన్వెస్టిగేట్ చేసి ఎంత టైం తీసుకొని దాన్ని సాల్వ్ చేయటం అనేది ఎంత ఇబ్బందికరమైన ఇది. కాబట్టి దీన్ని ఇనీషియల్ స్టేజ్లోనే కంట్రోల్ చేయగలిగితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో
ఈ యాప్ అనేది ప్రభుత్వం తీసుకొచ్చింది. లాస్ట్ 1 year నుంచేసి దీని మీద మేము వర్క్ చేస్తున్నాం అన్న విషయాన్ని చంద్రశేఖర్ గారు ఒక మీడియా దీంట్లో చెప్పడం జరిగింది. సో ఏమేమి చేసి ఉన్నాము, సో ఈ టైప్లో దీన్ని మరింత ట్రాన్స్పరెంట్గా చేయడం కోసం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుని ఎవ్రీథింగ్ ఆయన చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. కాకపోతే దురదృష్టవశాత్తు ఏం జరిగిందంటే ఈ యాప్ గురించి ఫస్ట్ వచ్చిన వెంటనే ప్రతిపక్షాలు వచ్చేటప్పటికి ఇమ్మీడియట్లీగా ఇది అన్ఇన్స్టాల్ చేయడానికి లేదు, వీళ్ళు ట్రైయింగ్ టు స్పై పెగాసస్ లాగా ఇది కూడా అని చెప్పేసి అని ఎప్పుడైతే వాళ్ళు అంట స్టార్ట్ చేస్తున్నారో దేశం మొత్తం కూడా ఇదేదో సంథింగ్ ప్రభుత్వం గూఢచర్యం చేస్తుందని చెప్పేసి అనే భ్రమ అనేది క్రియేట్ అయింది. సో అందుకని ఏంటంటే నిజం గడప దాటే లోపల అబద్ధం ఊరంతా చుట్టూ వస్తుందని చెప్పేసి అన్న దానికి సో ఒక టెక్నాలజీ ఎక్స్పర్ట్ అయి నేను కూడా ఆ రోజు మీడియా ఛానల్స్లో 2-3 ఛానల్స్లో ఇది ప్రభుత్వం ఎలా ఇన్స్టాల్ చేస్తుంది బై డిఫాల్ట్ వీ షుడ్ యూజర్కు ఛాయిస్ ఉండాలి కదా అని చెప్పేసి నేను కూడా మాట్లాడిన సందర్భం ఉంది. అంటే ఎంతగా ప్రచారం జరిగింది దానికి ఒక ఎగ్జాంపుల్. కాబట్టి భవిష్యత్తులో ఎప్పుడైనా ఇలాంటి యాప్స్ వచ్చేటప్పుడు ప్రభుత్వ వాళ్ళు ఖచ్చితంగా దీని యొక్క పని ఎలా చేస్తుంది, టెక్నాలజీ రిలేటెడ్గా అది ఏ టైప్ ఆఫ్ పర్మిషన్స్ తీసుకుంటుంది, ఈ డేటాను ఎక్కడ స్టోర్ చేస్తూ ఉంటారు, ఒకవేళ ఆ డేటాకు సంబంధించేసి వెరిఫికేషను ఆడిట్లు ఎలా జరుగుతాయి, ఇదంతా చాలా క్లియర్గా చెబితే కనుక భవిష్యత్తులో యాప్స్ విషయంలో జనాలకు భయం లేకుండా అడాప్ట్ చేసుకునే స్కోప్ ఉంటుంది. ఓకే. అండ్ సార్ ఇప్పుడు మీరు అన్నారు కదా, అంటే ఈ యాప్ మనకి అన్ఇన్స్టాల్ చేసుకోకుండా డైరెక్ట్ ఫోన్స్ ద్వారానే వచ్చేయాలి. అండ్ ఇప్పుడు కొత్తగా కొనే మొబైల్ ఫోన్స్, కొత్తగా తయారు చేసే మొబైల్ ఫోన్స్ అని ఆల్రెడీ యాప్ని ఇన్స్టాల్ చేయించే పంపించండి. సో యూజర్స్కి ఏంటంటే అది అన్ఇన్స్టాల్ చేయాలని కూడా అనిపించదు అని చెప్పి మరొక వాదన వినిపిస్తూ ఉంది. సో ఇది మనకి ఒకవేళ అన్ఇన్స్టాల్ చేయకపోతే దీనివల్ల జరిగే ప్రమాదాలు ఉంటాయి అని చెప్పి వీళ్ళు అన్నారు. కాబట్టి మరి డైరెక్ట్గా ఇప్పుడు వచ్చే ఫోన్స్ నుంచి ఇది యాప్ ఇంక్లూడ్ చేసి వస్తోంది అని అంటున్నారు. మరి ఇది ఎలా చూడొచ్చు అంటారు మనం? అంటే మీకు ఇన్స్టాల్ చేసి వస్తుందంటే ఏంటంటే మీరు ఉదాహరణకు మన ఫోన్లో ఫేస్బుక్ కానీ వాట్సాప్, ఫేస్బుక్ బై డిఫాల్ట్ ఇన్స్టాల్ అయ్యి వస్తుంది, జీమెయిల్ ఇన్స్టాల్ అయ్యి వస్తుంది. సో వాటిని చాలామందికి తెలియని విషయం ఏంటంటే వాటిని సెట్టింగ్స్లో యాప్స్లోకి వెళ్ళేసి వీ కెన్ డిజేబుల్ దెమ్. ఓకే. అక్కడ డిజేబుల్ అనే ఆప్షన్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి మొబైల్ ఫోన్స్ ఏ బ్రాండ్ కొంటే ఆ బ్రాండ్ వాళ్ళు పెట్టే యాప్స్ డిజేబుల్ చేయొచ్చు, కొన్ని అన్ఇన్స్టాల్ చేయొచ్చు. కాబట్టి యూజర్ హ్యాజ్ ఎవరి చాయిస్ ఏది వీటిని వద్దు అనుకుంటే కనుక. కాబట్టి అలాగే మేము తీసుకొస్తున్నాం అన్న విషయాన్ని కూడా వాళ్ళు క్లియర్గా చెప్పున్నారు. ఎట్ ద సేమ్ టైం ఎందుకు బై డిఫాల్ట్ పెట్టారన్న దానికి చాలా క్లారిటీ ప్రభుత్వం ఇచ్చింది. ఎందుకంటే సంచార్ సాతి 2023 నుంచి ఉంది, 2 years నుంచి ఉంది. ఆ యాప్ అనేది అవగాహన ఉన్న వాళ్ళు ఇన్స్టాల్ చేసుకున్నారు. ఆల్రెడీ గతంలో వచ్చేటప్పటికి రకరకాల చోట్ల ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చి కూడా వాటిని ఇన్స్టాల్ చేసుకోండి, మీరు స్పామ్ నుంచి బయటపడతారన్న విషయాన్ని ప్రచారం చేసింది. అయినా కూడా ఏం జరుగుతుందంటే కనుక గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే పెద్దగా చదువుకునే వాళ్ళు కానీ వీళ్ళంతా ఏంటంటే దీన్ని ప్లే స్టోర్కి వెళ్ళేసి యాప్ స్టోర్కి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోవాలంటే కనుక అవగాహన లేకపోవడం వలన ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. సో ఒక మంచి సర్వీస్ ఉండి దీన్ని అందరూ ఉపయోగించుకోలేకపోతున్నారు కదా. కాబట్టి దీన్ని కొత్తగా కొనే ఫోన్స్లోనూ ఎగ్జిస్టింగ్ ఫోన్స్లోనూ ఆన్ ది ఫ్లై అప్డేట్ రూపంలోనూ ఇస్తే ఈ యాప్ అందరి దగ్గర రెడీగా హోమ్ స్క్రీన్లో ఐకాన్ రూపంలో ఉంటే కనుక ఈ యాప్ ఒకటి ఉంది కదా, ఏదైనా సస్పీషియస్ కాల్ వస్తే వీ కెన్ రిపోర్ట్ అన్నదే పీపుల్ రిజిస్టర్ అవుతుంది అన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇలా తీసుకొచ్చింది. అంటే మెయిన్ టెక్నాలజీలో ఉన్న ఒక ఫ్లా చెబుతాను. మనం ఏదో చాలా యాప్స్ ఇన్స్టాల్ చేస్తాం, ఆ యాప్స్ నెక్స్ట్ స్క్రీన్స్లో వెళ్తూ ఉంటాయి. అది ఉందన్న విషయం కూడా తర్వాత మనం రోజువారీ వాటిని వాడతాం తప్పించేసి ఉందన్న విషయాన్ని కూడా పట్టించుకోము. సో దీన్ని అందుకని ప్రభుత్వం ఏం చేస్తుందంటే హోమ్ స్క్రీన్లో అందరికీ కనపడేలాగా ఒక ఐకాన్ రావాలన్నట్టుగా కూడా మ్యాండేట్ చేసింది. మ్యాండేట్ చేయటం అనేది ఫర్ ద సేక్ ఆఫ్ దేశవ్యాప్తంగా జరుగుతున్న కేసెస్ విపరీతంగా ఉన్నాయి కాబట్టి, ఆర్థికపరమైన నేరాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటిని తర్వాత ఇన్వెస్టిగేషన్ మీద ఫోకస్ చేయడం కాకుండా ముందు ఫస్ట్ ఇన్స్టాన్స్లోనే బ్లాక్ చేయాలనే ఉద్దేశంతో ఈ యాప్ని తీసుకొచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది. ఓకే. సో ఈ మధ్య కాలంలోనే స్మార్ట్ ఫోన్ లేని వ్యక్తి ఎవరు లేరు. చిన్న రైతు దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది. అయితే సార్ ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఇప్పుడు కాల్ వస్తుంది, అది స్పామ్ కాల్, మనకి అది అలర్ట్ చేస్తుంది, దాన్ని మనం రిపోర్ట్ చేయాలి అన్నది మనకి తెలుసు. బట్ అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉంటారు, అది మనం రిపోర్ట్ చేయాలి అన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. మరి అలాంటప్పుడు దానివల్ల యూజ్ ఏముంటుంది అంటారు? రిపోర్ట్ చేయాలి మనం ఇది స్పామ్ కాల్ అని తెలియకుండా డైరెక్ట్ ఇప్పుడు ఫోన్స్ మనం కొంటూ ఉంటాము ఎనీ బ్రాండ్. సో అందులోనే ఈ యొక్క అంటే డైరెక్ట్ అటువంటి స్పామ్ కాల్ కనుక వస్తే ఫోనే దానంతా తను యాక్టివేట్ చేసుకొని రిపోర్ట్ చేసే విధానాన్ని ఎందుకు క్రియేట్ చేయకూడదు? సపరేట్ ఒక యాప్ అనేది క్రియేట్ చేసి అది కొంతమందికి అర్థమయ్యి కొంతమందికి అర్థం కాక, సో ఎందుకు ఇదంతా? అంటే స్పామ్ కాల్ అనేది బై డిఫాల్ట్ వచ్చినప్పుడు ఇది స్పామ్ కాల్ అన్న విషయాన్ని ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేయడానికి ఇప్పటిదాకా ఇది లేదు. ఓకే. ఇప్పుడు భవిష్యత్తులో రావచ్చు ఏఐ బేస్డ్గా వాయిస్ ఆల్గారిథంని బేస్ చేసుకొని సో ఈ మనిషి ఏదో సంథింగ్ సస్పీషియస్ స్టోరీ వెళ్తున్నాడు అని చెప్పేసి ఐడెంటిఫై చేసి అది స్పామ్గా ఫ్లాగ్ చేసేలాగా భవిష్యత్తులో రావచ్చు. కానీ ప్రస్తుతానికి అదేమీ లేదు.
సో ఇప్పుడేమవుతుంది, ఒక యాప్ రూపంలో చేయాల్సి వస్తుంది. ఈ యాప్ అనేది మీరు అన్నట్లుగా అందరికీ తెలియదు కదా, మరి ఎలాగని చెప్పేసి అంటే ప్రభుత్వాలు వచ్చేటప్పటికి నెక్స్ట్ యాప్ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఎలాగైతే మనం ఎవరికైనా కాల్ చేసేటప్పుడు లేదా అప్పుడప్పుడు ఎస్ఎంఎస్ రూపంలోనో వస్తుందో అలాగే అలర్ట్స్ పంపించడం కోసం రెడీగా ఉన్నాయి, అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం. అలాగే సినిమా హాల్స్లో స్టార్టింగ్లో వచ్చేటప్పుడు స్లైడ్లు వేయటం కానీ, న్యూస్ పేపర్స్లో ఎలా రిపోర్ట్ చేయాలని చెప్పేసి చేయడం కానీ, ఇలా రకరకాల పద్ధతుల్లో ఒక కామన్ మెన్న కూడా ఈ యాప్ ఒకటి మీ ఫోన్లో ఉంది, దీని ద్వారా యూ కెన్ రిపోర్ట్ ఎనీథింగ్ సస్పిషియస్ అని చెప్పేసి అనే దానిలాగా చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అప్పుడు నిజంగా చెప్పాలంటే అది చాలా ఎఫెక్టివ్ మెథడ్. ఎందుకంటే వ్యక్తిగతంగా నేను లాస్ట్ 10 years నుంచి రకరకాల సైబర్ క్రైమ్స్ మీద మీడియాలో మాట్లాడుతున్నా. ఎన్నిసార్లు మాట్లాడినా అదే రకమైన క్రైమ్స్ మళ్ళీ ఎవరో మోసపోయారని మరుసటి రోజు చూస్తూ ఉన్నాం. అంటే మీడియాలో ఏదో లిమిటెడ్ సెట్ ఆఫ్ పీపుల్ని మన అవగాహన ఇవ్వటం అనేది ఒక ఎత్తు అయితే, అది ఫ్రాగ్మెంటెడ్ అయితే, ప్రభుత్వం వచ్చేటప్పుడు ఒక యాప్ని మ్యాండేటరీ చేసి దాన్ని ఇది ఒకటి మీ దాంట్లో ఉందన్న విషయాన్ని మళ్ళీ ప్రచార మాధ్యమాల ద్వారా, సినిమా ద్వారా, లేకపోతే ఎస్ఎంఎస్ల రూపంలో లేదా వాయిస్ మన ఫోన్ కాల్ చేసేప్పుడు వాయిస్ రూపంలో చెబుతూ ఉంటే కొంతకాలానికి అది బ్రెయిన్లో రిజిస్టర్ అయిపోతుంది. సో పీపుల్ కెన్ యాక్ట్ ఇమీడియట్లీ ఏదైనా ఇలాంటిది వస్తే కనుక. అప్పుడు ఏమవుతుంది, రిపోర్ట్ కొట్టున్నారు ఎక్కడ దేశవ్యాప్తంగా వచ్చేటప్పటికి ఒక 50% ఆఫ్ ద పీపుల్ వాళ్ళకి వచ్చి నేరాన్ని రిపోర్ట్ కొట్టారనుకోండి, వాళ్ళ దగ్గర క్రౌడ్ సోర్స్ డేటా అంటే మన 50% మంది యొక్క రిపోర్ట్ డేటా అక్కడ ఉంది కాబట్టి నెక్స్ట్ ఏమన్నా మోసం బారిన పడుతున్నా కూడా ఈ డేటాను బేస్ చేసుకొని మీకు వచ్చిన కాళ్ళు సస్పిషియస్ అన్న విషయాన్ని అలర్ట్ చేసి ఒక ఫ్లాగ్ మెసేజ్ చూపించే అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు ట్రూ కాలర్స్ అవన్నీ కూడా మనకి చూపిస్తూ ఉంటాయి కదా, వాట్ ఈస్ స్పామ్ కాల్ అనేది, లేకపోతే మనకి తెలిసిన వాళ్ళది ఏంటనేది విత్ నేమ్స్ కానీ అది మనకి చూపిస్తూ ఉంటుంది కదా, అది కూడా మనకి వన్ ఆఫ్ ద సేఫ్ అనుకోవచ్చు. ట్రూ కాలర్ ఉన్న లిమిటేషన్ ఏంటంటే రెండింటి యొక్క ఫీచర్స్ ఒకేలాగా అనిపించినా కూడా ట్రూ కాలర్ విదేశాలకు సంబంధించింది, ప్లస్ వాళ్ళ దగ్గరికి మనం అప్లోడ్ అయ్యి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రూ కాలర్ ఇన్స్టాల్ చేశాను, నా ఫోన్ బుక్ మొత్తం అప్లోడ్ అయిపోతుంది దాంట్లో. సో దేర్ ఆర్ మోర్ ప్రైవసీ కన్సర్న్స్. రెండోది ఏంటంటే భారతదేశంలో ఇలాంటి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ డాట్ వచ్చేటప్పటికి చాలా ప్రత్యేకంగా దీని మీద కసరత్తు చేస్తూ ఉంది. పూర్తిగా ఇక్కడ మన వ్యవస్థను ఏర్పాటు చేసుకుందాం, మన డేటా మన దగ్గరే ఉంటుంది. ప్లస్ ఈ ఫ్లాగ్ చేసేవి కొత్తగా, ఎందుకంటే ఎవరు కొత్త స్పామరో ఒక నెంబర్ తీసుకోవాలన్నా కూడా డాట్ దగ్గర నుంచి నెంబర్ తీసుకుంటాడు. సో ఆ నెంబర్ నుంచి మనకు కాల్ చేస్తాడు. సో ఇక్కడ కొత్తగా ఎవరికన్నా నెంబర్ అలాట్ చేయాలి అంటే కనుక సో ఆ నెంబర్ విషయంలో కూడా కొంత కంట్రోల్, వీళ్ళు ఏదో స్పామర్స్, వీళ్ళు గతంలో 2-3 నెంబర్లు ఫేక్కి తీసుకున్నారు కాబట్టి వీళ్ళకి అసలు అలాట్ చేయకూడదు అని ఈ పద్ధతిలో మరింత కంట్రోల్ను సాధించడం కోసం సొంతంగా యాప్ డెవలప్ చేస్తున్నారు. ఓకే, సో ఇప్పటి వరకు మనం అడ్వాంటేజెస్ మాట్లాడుకున్నాము. సో దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏమైనా ఉందంటారా మనకి పర్టికులర్ యాప్ వల్ల? వాస్తవంగా చెప్పాలంటే దాని గురించే. ఇప్పుడు అన్ఇన్స్టాల్ చేయడానికి లేకుండా, డిజేబుల్ చేయడానికి లేకుండా ఉంటే కనుక అది ప్రాబ్లమాటిక్. అలాగని చెప్పేసి అని ఇప్పుడు ప్రభుత్వాలు అంత ఇదిగా చేస్తాయంటే కనుక ఈ ప్రభుత్వం కాకపోతే రేపు ఇంకో ప్రభుత్వమో, లేకపోతే కనుక ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అన్ఇన్స్టాల్ చేయడానికి లేకపోతే ఉండే ప్రాబ్లం చెబుతాను. మీ ఫోన్లో ఈ యాప్ ఇన్స్టాల్ చేసి ఉంది, సో దాన్ని రిమోట్ అడ్మినిస్ట్రేషన్ టూల్ అని చెప్పేసి కన్సిడర్ చేయొచ్చు. సో అది నెంబర్ ఆఫ్ పర్మిషన్స్ తీసుకుంటే, ఇదైతే తీసుకోదన్నారు. సో ఒకవేళ నెంబర్ ఆఫ్ పర్మిషన్స్ తీసుకుందాం అనుకోండి, కెమెరా పర్మిషను, లేకపోతే కనుక మైక్ పర్మిషను, లొకేషన్ పర్మిషన్ ఇలాంటివి తీసుకుందాం అనుకోండి, ఏమవుతుంది, మీరు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో ఎవ్రీ సెకండ్ అక్కడ ఎవరైతే కంట్రోలింగ్ మెకానిజం ఉంటుందో డాట్ వాళ్ళ దగ్గరికి డేటా వెళ్ళిపోతుంది. అలాగే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మానిటర్ చేసే స్టాఫ్లో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్సే కానీ డాట్ దగ్గరే ఎవరో ఒక 4-5 ఎంప్లాయీస్ అప్పుడే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళకి వచ్చేటప్పటికి యూజర్ డేటా ప్రైవసీ దేని మీద పెద్ద అవగాహన లేదు అనుకోండి. సో వాళ్ళు మిస్యూజ్ చేసే స్కోప్ కూడా ఉంటుంది. ఎవరిదో ఫ్రంట్ కెమెరా ఆన్ చేసేసి జస్ట్ అక్కడ దే కెన్ క్యాప్చర్, అంటే వెన్ యూ హ్యావ్ పర్మిషన్ అనే పర్టికులర్ మొబైల్ అప్లికేషన్ దే కెన్ క్యాప్చర్ ఎనీథింగ్. ఏది అన్ఇన్స్టాల్ చేసే అవకాశం లేక అక్కడ బ్యాడ్ ప్లేయర్ ఉంటే. కానీ ఇక్కడ ప్రభుత్వం వచ్చేటప్పటికి దీన్ని 100% కేవలం కేసెస్ని బేస్ చేసుకుని పర్మిషన్స్ కూడా కేవలం ఈ రిపోర్ట్ కొట్టే ఇది తప్పించేసి ఇంకా నోటిఫికేషన్ పర్మిషన్ తప్పించి వేరే తీసుకోవట్లేదు అన్న విషయం చెప్పింది. కాబట్టి దీని గురించి పెద్ద వరే వాల్సిన అవసరం అయితే లేదు. ఓకే ఓకే, సో కాల్స్ చేయడం కానీ లేకపోతే మనం ఎక్కడున్నో ఏంటన్నది అదంతా కూడా తెలుసుకునే స్కోప్ అయితే ఓకే. సో అలాంటిది ఉంటే ఓకే, ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం ఎంతో సేఫ్టీ అండ్ సెక్యూర్ అనుకుంటున్న వాట్సాప్ని కూడా హ్యాక్ చేస్తున్నారు. వాట్సాప్లో మన చాట్స్, మన డాక్యుమెంట్స్ సీక్రెట్గా సెండ్ చేసుకున్న కూడా వాట్సాప్ కూడా హ్యాకింగ్ అయిపోయింది. సో మనం ఇప్పుడు ఏ యాప్ యూజ్ చేయాలి, ఎందులో మనం ఈవెన్ సీక్రెట్ కన్వర్సేషన్స్ కావచ్చు లేకపోతే సీక్రెట్ డాక్యుమెంట్స్ సెండ్ చేసుకోవాలన్నా నో యాప్ అనమాట. మనకు అంతలాగా సెక్యూర్గా ఉంది అన్నది ఒక యాప్ కూడా లేదు. ప్రతిదీ ఇది మనకి అవ్వలేదురా అనుకుంటున్న నెక్స్ట్ మినిట్ హ్యాక్ చేసి పడేస్తున్నారు. సో రేపు పొద్దున ఈ యాప్ని కూడా హ్యాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా?
హ్యాక్ చేసే అవకాశం అంటే ఇప్పుడు వాళ్ళు కోడ్ లైబ్రరీ ఏం యూజ్ చేస్తున్నారు, దాంట్లో ఉండే బగ్స్ ఉన్నాయా, వీటిని బేస్ చేసుకొని కొంత స్కోప్ ఏ యాప్కైనా మీరు అన్నట్లు వాట్సాప్ లాంటి అన్నిటికీ ఏటికైనా ఉంటుంది. కానీ సో అందుకని ఎప్పటికప్పుడు ఇంటిగ్రిటీ ఆఫ్ ద అప్లికేషన్ దే హ్యావ్ టు చెక్, సెక్యూరిటీ ఆడిట్ చేసుకోవడం, లేదా వాళ్ళ సర్వర్లో వచ్చేటప్పటికి ఏదన్నా సంథింగ్ మెలిషియస్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతున్నాయా, ఇలాంటివంతా వెరిఫై చేసుకుంటూ ఉంటే కనుక డెఫినెట్గా పెద్ద ఏమీ ఉండదు. ఎందుకంటే ఈరోజు మనం స్మార్ట్ ఫోన్ వాడుతున్న విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, ఆండ్రాయిడ్ దగ్గర నుంచి, ఐఓఎస్ దగ్గర నుంచి మీరు అన్నట్లు మనం వాడే వాట్సాప్, టెలిగ్రామ్ ఇలా ప్రతిదీ కూడా మేము అంటే యాజ్ ఎ హ్యాకర్గా మేము చూసే పర్సెప్షన్లు వచ్చేటప్పటికి మేము ఎక్కడ లోపాలు ఉన్నాయా లోపలికి ఎంటర్ కావడానికి ట్రై చేస్తూ ఉంటాం. కంపెనీలు వాళ్ళు ఏం చేస్తారు, సో సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ని పెట్టుకొని ఎక్కడ లోపాలు ఉంటే కనుక బగ్ బౌంటీ ప్రోగ్రామ్స్ పెట్టేసి మీరు ఎక్కడ లోపాన్ని ఐడెంటిఫై చేసి మీకు ఇన్ని డాలర్స్ ఇస్తామని చెప్పేసి కంపెనీలు వాళ్ళు ఇలాంటివి చేస్తూ ఉంటారు. అంటే ఇద్దరికి మధ్య యుద్ధము, ఒక బ్యాడ్ ప్లేయర్కి గుడ్ ప్లేయర్కి మధ్య యుద్ధం అలా జరిగింది, అలా జరుగుతూ ఉండిద్ది. కాబట్టి దీంట్లో ఏదో ప్రమాదం వచ్చింది అనుకోవడం లేదు. దీంట్లో ప్రమాదం వస్తే దీన్ని ఫిక్స్ చేసుకుంటారు, భవిష్యత్తులో మళ్ళీ కొత్త ప్రమాదం రావచ్చు, మళ్ళీ ఫిక్స్ చేసుకుంటారు, ఇంకా స్ట్రెంథన్ చేస్తారు అలాగా. ఓకే ఓకే రైట్ సార్. సో అంటే ఇప్పటివరకు ఉన్న కొన్ని డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లారిఫై చేశారు. మరి ఇది జనాలకి ఎంతవరకు గవర్నమెంట్ ముందుకు తీసుకువెళ్తుంది, జనాల్లో ఎంతవరకు అవేర్నెస్ కల్పిస్తుంది అన్న చూడాలి. ఇందాక మీరు అన్నట్టు ఇప్పుడు మనకి కరోనాకి సంబంధించి వ్యాక్సిన్స్ తీసుకోవాలని, లేకపోతే కరోనాకి సంబంధించి మాస్కులు పెట్టాలి, మనకి ఎలా అయితే కాల్స్ రూపంగా ఎవ్రీడే మనకి బుర్రలోకి ఎక్కిస్తూ ఉన్నారు, మరి ఇలాంటి ఇంపార్టెంట్ యాప్స్, యూస్ఫుల్ యాప్స్ గురించి కూడా మీరు అన్నట్టు అదే విధంగా కనుక అలర్ట్ చేస్తూ ఉంటే జనాలకు కూడా ఒక అవేర్నెస్ వస్తుంది. సో చూడాలి మరి ఇది ఎంతవరకు ముందుకెళ్తుంది, జనాలకి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది, జనాలు ఎంతవరకు దీన్ని యూజ్ చేసుకుంటారు అన్నది. థ్యాంక్ యూ సో మచ్ సార్. For more videos like this, subscribe Big TV channel.